బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. రేపటి నుంచి ఫ్రాన్స్ కు అమెరికాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రేపటి నుంచి 12 వరకు ఫ్రాన్స్ లో, 12 నుంచి 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. ఇక ప్యారిస్ లో జరగనున్న కృత్రిమ మేధా సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ఇక అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి మోదీ అధ్యక్షత వహిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. కెడారాచి థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ను ప్రధాని పరిశీలించనున్నట్లు వివరించారు. ఇక పర్యటన ముగిసిన తర్వాత 12వ సాయంత్రానికి వాషింగ్టన్ డీసీకి వెళ్లనున్నారు. అలాగే 13న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అవుతారని సమాచారం. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మోదీ భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశాలున్నాయి. పలు దేశాలపై ట్రంప్ టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, మోదీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే ఏదైతే కొంతకాలంగా మనం చూస్తున్నాము, విదేశాల్లో జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, అది భారతదేశంలో దాని మీద జరుగుతున్న చర్చ అన్నది చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ప్రధాని మోడీ 3 రోజుల పాటు ఆయన విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగా మొదటగా ఫ్రాన్స్ కు వెళ్తారు, ఆ తర్వాత అమెరికాకు వెళ్తారు. అమెరికాకు సంబంధించి ఇప్పటికే రెండోసారి అంటే ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత గతంలో కూడా హౌడీ మోడీ అంటూ ఆయనకు ఎన్నికల సమయంలో కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. బట్ ఈసారి ఎన్నికల్లో ట్రంప్ ఓవైపు గెలవడము, మరోవైపు మోదీ కూడా ఇక్కడ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత మొదటిసారి వెళ్లి మోదీ అక్కడ కలుస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం రెండోసారి ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నారు. ఆ దేశానికి సంబంధించిన చాలా దేశాలతో ప్రత్యేకంగా టారిఫ్లు విధించడం కానివ్వండి, అక్కడ ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని డిపోర్ట్ చేయడం కానివ్వండి, దానిపైన పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. దాంట్లో భాగంగా భారతదేశం నుంచి కూడా చాలా మంది అమెరికాలో ఉన్న నేపథ్యంలో వాళ్ళని ఇండియాకు తిరిగి తీసుకొచ్చే క్రమంలో ఇప్పటికే విదేశ శాఖ ఖచ్చితంగా ఇప్పటికే పనిచేస్తుంది. అయితే ఈ సందర్భంలో కూడా ఆ టారిఫ్లు విధించడం కానివ్వండి, వాళ్ళని డిపోర్ట్ చేసే క్రమంలో వాళ్ళను ఎంతో కొంత గౌరవంగా పంపించాలనే విషయంపైన కూడా డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటన ఖచ్చితంగా ఒక ప్రత్యేకత సంతరించుకుంది. చాలా ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేస్తుంది. వెళ్ళిన తర్వాత ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది, డిస్కషన్ తో పాటు ఇప్పటికే చైనా మీద కొన్ని ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో భారతదేశానికి దానివల్ల లాభం ఏమైనా జరుగుతుంది. అంతేకాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి సంబంధించి చైనా నుంచి అమెరికాకు సంబంధించిన చాలా కంపెనీలు భారత్కి రావాలని గతంలోనే ప్రతిపాదన చేసిన నేపథ్యంలో దానిపైన కూడా వర్క్ చేస్తున్నట్టుగా మాకు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా మారిన తర్వాత భారతదేశంతో ఉన్న ఈ విధానం కానివ్వండి, తర్వాత వస్తున్న ఈ కారణాలన్నింటినీ కూడా ఖచ్చితంగా నిశ్చితంగా పరిశీలించి భారతదేశానికి ఏమాత్రం మనం మేలు పైన ఆయన చేస్తున్నారు. అందుకని ఈ నెల 12వ తారీఖున ఫ్రాన్స్ పర్యటన ముగించుకొని ఫ్రాన్స్ నుంచి అమెరికాకి వెళ్తారు. అక్కడ డీసీలో అమెరికా వాషింగ్టన్ డీసీలో ఆయన అక్కడ అమెరికాకి వెళ్ళిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తో మీట్ అవుతారు. అంతకు ముందు ప్రధాని మోడీ రేపటి నుంచి 12వ తారీఖు వరకు ఫ్రాన్స్ లో ఉంటారు. ఫ్రాన్స్ లో ఉన్నప్పుడు కూడా అక్కడ ప్యారిస్ లో జరుగుతున్న ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కాంక్లేవ్ లో కూడా తను పాల్గొని ఏదైతే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ తో కలిసి దీనికి సంబంధించిన యాక్షన్ కమిటీ సమావేశానికి హాజరవుతారు. అంతేకాకుండా భారతదేశంలో ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక కీలకమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యం కానివ్వండి, ఒక హబ్ గా చేయాలనే ప్రయత్నంలో భారతదేశంలో నేపథ్యంలో ప్రపంచ దేశాల నుంచి దాని మీద చర్చించే అవకాశం ఉంది. తద్వారా భారతదేశానికి పెట్టుబడులు రాబట్టడం కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెక్నాలజీ సపోర్ట్ సంబంధించిన డిస్కషన్ కూడా అక్కడ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకా దానికి తోడు ఏదైతే థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ కెడారాచిలో ఉందో దాన్ని కూడా ప్రధాని పరిశీలిస్తారు. ఇదే తరహా కెమికల్ థర్మల్ రియాక్టర్స్ ఏమైనా సరే ఇండియాలో నెలకొల్పే అవకాశం ఉందో, భారతదేశం నుంచి దానికి సంబంధించి ఏమైనా సహకారం అవసరం ఉంటుందన్న విషయం కూడా డిస్కస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి.